1504 సంవత్సరంలో తయారు చేయబడినట్టుగా చెప్పబడి 2012 సంవత్సరంలో మాత్రమే మళ్ళీ రీడిస్కవర్ చేయబడిన బెల్జియం మ్యాప్ పేరే ఆస్ట్రిచ్ ఎగ్ గ్లోబ్. అంటే ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఈ మ్యాప్ని 2 ఆస్ట్రిచ్ ఎగ్షెల్స్ తీసుకొని దాని యొక్క లోవర్ భాగాలను తీసుకొని వాటి మీద ప్రాపర్గా కార్వ్ చేయబడిన మ్యాప్. అండ్ ఆ రెండింటిని కూడా చాలా అద్భుతంగా జాయింట్ చేశారు, ఏమాత్రం అనుమానం రాని విధంగా. అంటే చూస్తే అది ఒక ఎగ్లాగే అనిపిస్తూ ఉంటుంది, బట్ అవి 2 గుడ్ల యొక్క లోవర్ షెల్ఫ్స్. ఈ మ్యాప్కు ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇలాంటి ఒక డెలికేట్ మెటీరియల్తో తయారు చేసినప్పటికీ కూడా సుమారుగా 500 సంవత్సరాల పాటు ఇది సర్వైవ్ అవుతూ వచ్చింది. అండ్ ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన మ్యాపుల్లో ఇది ఒకటి. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో అమెరికాని కూడా చూపించడం జరిగింది. అమెరికాని ఆ టైంకు కనుగొని కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే అవుతోంది. ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ అయిన క్రిస్టఫర్ కొలంబస్ 1492 సంవత్సరంలో దాన్ని కనుగొన్న విషయం మనకందరికీ తెలిసింది. ఆ తర్వాత నుంచే మోడర్న్ మ్యాప్స్లో అమెరికాని ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారనేది చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ దాన్ని కనుగొన్న కొన్నాళ్ళకి రూపొందించిన ఈ మ్యాప్లో కూడా అమెరికా కనబడడం అనేది చాలా అద్భుతమైన విషయం అనేది మరికొంతమంది చెప్పే మాట. అండ్ ఈ ఎగ్ మ్యాప్ మీద ఒక ఫ్రేజ్ ఉంది. ఆ ఫ్రేజ్ ఏంటంటే హిక్సుని డ్రాకోన్స్ అని అర్థం అనమాట. అంటే ఇటాలియన్ లాంగ్వేజ్లో హియర్ ఆర్ డ్రాగన్స్ అనే మీనింగ్ వస్తుంది. బేసిక్గా ఈ పదాన్ని ఇటలీలో ఎందుకు ఎక్కువగా వాడతారు అంటే ఆ ప్రాంతాలలో చాలా ప్రమాదకరమైన అన్చార్టెడ్ ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్పడం కోసం ఓల్డ్ మ్యాప్స్లో ఇలాంటి పదాలని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. అండ్ ఈ మ్యాప్లో కూడా అలాంటి ఒక లొకేషన్ ఉంది అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాప్ కూడా కొన్ని ప్రమాదకరమైన లొకేషన్స్ అయితే చూపించింది. అండ్ అది చూపించిన మోస్ట్ పాసిబుల్ లొకేషన్ ఏంటి అంటే ఆసియా యొక్క ఈస్ట్ కోస్ట్లో ఉన్న ఒక ఐలాండ్. అది ఇండోనేషియాలో ఉంది. ఆ ఐలాండ్ పేరు కొమోడో ఐలాండ్. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ లివింగ్ లెజర్డ్ ఆ ప్రాంతంలోనే ఉంటుంది. దాని పేరు కొమోడో డ్రాగన్. ఈ కొమోడో డ్రాగన్ మనకి సినిమాలలో చూపించినట్టుగా నిప్పుల్ని పీలుస్తూ బ్రతకదు, కానీ అది 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అండ్ ఒక అడల్ట్ మేల్ ఎంతైతే వెయిట్ ఉంటాడో అంత వెయిట్ని కలిగి ఉంటుంది. అందువలన ఇది చాలా ఈజీగా వాటర్ బఫెల్లో లాంటి భారీ జీవుల్ని కూడా నేలమట్టం చేయగలదు. అయితే కొంతమంది ఏమంటారంటే లియనార్డో డావిన్సీ యొక్క స్కెచెస్లో కూడా ఒక ఆస్ట్రిచ్ ఎగ్ గురించి అయితే చెప్పబడింది, దాని మీద ఉన్న మ్యాప్ గురించి చెప్పబడింది. దాన్ని దీంతో కనుక కంపేర్ చేసినట్టయితే కొన్ని సిమిలారిటీస్ అయితే కనిపిస్తున్నాయి. సో లియనార్డో డావిన్సీ ఆ ఆస్ట్రిచ్ గ్లోబ్ని అయితే తయారు చేయడం జరిగిందని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఎవరికి పూర్తిగా తెలియదు. ఇంకా దాన్ని ఫైనల్గా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ గ్లోబ్ ఓనర్ ఎవరు అనే దాని గురించి కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ అయితే లేదు. ఇంకా దీని గురించి చాలా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. మేబీ దీని యొక్క ఆరిజిన్ ఎక్కడ నుంచి వచ్చింది, దీన్ని ఎవరు రూపొందించారు అనేది పక్కన పెట్టినట్టయితే దీంట్లో మనకి చాలా అద్భుతమైన విషయాలు దాగి ఉంటాయి. ఇప్పటి కాలంలో మనం రెగ్యులర్గా గూగుల్ మ్యాప్స్ని వాడుతూ ఉంటాం. అండ్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇప్పటి కాలంలో ఇంత టెక్నాలజీ మధ్య ఇలాంటి మ్యాప్లు రూపొందించడం పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏమీ కాదు. కానీ ఒకప్పటి కాలంలో అసలు ఏమాత్రం టెక్నాలజీ లేని టైంలో ఇలాంటి మ్యాప్లను క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని. అండ్ అది కూడా కేవలం ప్రపంచంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి ఒక మ్యాప్ని డ్రా చేయడం అనేది ఇంకా కష్టంతో కూడుకున్న పని. సో అందుకనే ఈ మ్యాప్ చాలా ప్రత్యేకమైనది. అయితే ఇప్పుడు మోడర్న్ డే మ్యాప్స్ గురించి కూడా మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ డేలో మనం చాలా మ్యాప్స్ని వాడుతూ ఉంటాం, వాటిని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటూ ఉంటాం. అంటే మన లోకల్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఈవెన్ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతం గురించి కూడా ఇంట్లో కూర్చొని ఆ మ్యాప్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోగలుగుతూ ఉంటాం. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే హైలీ యాక్యురేట్ మ్యాప్స్ అనేవి ఇప్పటి కాలంలో ఉన్నాయి. అవన్నీ కూడా రీసెంట్ ఇన్వెన్షన్. ఒకప్పటి కాలంలో మ్యాపింగ్ టెక్నిక్స్ ఏవి కూడా అంత అద్భుతంగా ఉండేవి కాదు. బట్ అప్పట్లోనే ఇలాంటి మ్యాప్లను క్రియేట్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం.
బట్ అప్పటి కాలంలో కొన్ని మ్యాప్స్లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ ప్లేసెస్ని మనం ఎంత ట్రై చేసినప్పటికీ కూడా కనుగొనలేము. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పటి కాలంలో మౌంటైన్స్ ఆఫ్ కాంగ్ అని గనక ఏదైనా ఒక మ్యాప్లో సెర్చ్ చేసినట్టయితే మీకు అలాంటి ఒక ప్లేస్ ఎక్కడా ఉన్నట్టుగా కనబడదు. ఎందుకంటే ఇప్పటి కాలం నాటి మ్యాపుల్లో అసలు అలాంటి ప్లేస్ గురించి ఎక్కడా చూపించదు. కానీ ఒకప్పటి కాలం నాటి మ్యాప్స్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే ఈ మౌంటైన్స్ ఆఫ్ కాంగ్ గురించి మీకు అందులో కనబడుతుంది. ఈ మ్యాపుల్లో మౌంటైన్స్ ఆఫ్ కాంగ్ చివరిసారిగా కనబడింది 1892 ఇయర్లో. ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇది కనబడలేదు. ఈ మౌంటైన్స్ ఆఫ్ కాంగ్ అనేది పోకీ హిల్స్కి దగ్గరలో ఉన్నట్టుగా చెబుతూ ఉంటారు. అండ్ ఈ మౌంటైన్స్ ఆఫ్ కాంగ్ ఆఫ్రికా ఎంత లెంత్ని అయితే కలిగి ఉందో అందులో సగం లెంత్ని కలిగి ఉంటుందని అయితే చాలామంది తెలియజేస్తూ ఉంటారు. అండ్ ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే గినియాకి మౌంటైన్స్ ఆఫ్ మూన్కి మధ్యలో ఉందని తెలియజేస్తుంటారు. మౌంటైన్స్ ఆఫ్ మూన్ గురించి కూడా మ్యాప్లో వెతకడానికి ట్రై చేయొద్దు, అది కూడా మీకు కనబడదు. కానీ ఒకప్పటి కాలం నాటి మ్యాప్స్లో మాత్రం ఇవి చాలా స్పష్టంగా కనబడేవి. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు మ్యాప్స్లో ఫస్ట్ టైం పెట్టారు అంటే కొన్ని ఆఫ్రికన్ ఎక్స్పెడిషన్స్ జరిగాయి. మెయిన్గా స్కాటిష్ ఎక్స్ప్లోరర్ అయిన ముంగో పార్క్ అనే ఒక పర్సన్ మొట్టమొదటిసారిగా చాలా ఎక్కువ ప్రాంతాలను కవర్ చేశాడు ఈ ఆఫ్రికాలో. ఆ తర్వాత మాత్రమే ఈ మ్యాప్స్ అన్నీ కూడా బయట ప్రపంచంలోకి వచ్చాయి. బట్ ఆ తర్వాత కొంతమంది వెస్టర్నర్స్ ఈ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న పర్వతాల గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి అటువంటి పర్వతాలు ఎక్కడా కనబడలేదు. అంటే అతనేమో చూశానని చెప్పాడు, చాలామంది వాటిని మ్యాపుల్లో కూడా తెలియజేశారు. కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తేనేమో ఆ పర్వతాలు ఎక్కడా కనబడేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ గడిచిన 100 సంవత్సరాలుగా ఎంతోమంది కార్టోగ్రాఫర్స్ ఆ పర్వతాలను చూపిస్తూనే వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆ పర్వతాలు నిజ జీవితంలో ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. ఎగ్జాక్ట్గా దాన్ని ఎవరు కూడా చూసిందైతే లేదు. అయితే ఇప్పటి కాలంలో మన దగ్గర చాలా రకాల మ్యాప్స్ అయితే ఉన్నాయి కదా, అవి చాలా యాక్యురేట్గా ఉన్నాయి. బట్ 100% యాక్యురేట్ అని అయితే చెప్పలేం. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి కార్నర్ని కూడా ప్రాపర్గా ఆ మ్యాప్స్లో చూపించారు అని మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని తీసుకుంటే అందులో ఆస్ట్రియా అంత భారీ సైజులో ఉన్న వ్యాలెడో జవారి అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సుమారుగా 6,000 మంది అన్కాంటాక్టెడ్ లేదంటే అప్పుడప్పుడు కొంతవరకు కాంటాక్ట్ అయిన ఇండిజినస్ పీపుల్ ఉన్నారు. అంటే వేరు వేరు తెగల వాళ్ళు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా అన్మ్యాప్డ్ స్టేజ్లోనే ఉంది. అంతేకాదు, టిబెట్లోని గాంకర్ ప్యూన్జమ్ అనే ఒక ప్రాంతం ఉంది. ఇది బేసిక్గా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు క్లైమ్ చేయని అతిపెద్ద పర్వతం. అయితే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఇది భూటాన్లో ఉంది, టిబెట్ బార్డర్లో ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ ఎక్కడో ఒక చోట ఉంది అని తెలుసు, కానీ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. రీసెంట్గా రూపొందించిన మ్యాప్స్లో కూడా ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో ఎవరికి చెప్పలేకపోతుంది. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చూపిస్తూ ఉంటుంది ఆ గాంకర్ ప్యూన్జమ్ అనేది. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క హైట్ ఉంది. అందువలన ఇది నిజం చెబుతున్నట్టుగా కూడా కాదు. సో డెఫినెట్గా ప్రజలందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. ఈ 7,000 మీటర్ల ఎత్తున్న మౌంటైన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది? అయితే దీని గురించి మొట్టమొదటిసారిగా అందరికీ తెలిసింది ఎప్పుడు? భూటాన్ మొట్టమొదటిసారిగా మౌంటైనియర్స్ని వాళ్ళ యొక్క పర్వతాలను ఎక్కడానికి 1983లో అనుమతించినప్పుడు ఆ టైంలో ఈ కొండ మీదకి ఎక్కడానికి ఒక ఎక్స్పెడిషన్ కూడా స్టార్ట్ అయింది. బట్ అది అన్సక్సెస్ఫుల్గా మారిపోయింది. అయితే ఇక్కడ ప్రాబ్లం వాళ్ళు ఆ కొండ ఎక్కలేకపోవడమో అక్కడ ఉన్న బ్రూటల్ కండిషన్స్ కాదు, ఆ మౌంటైనియర్స్ ఎగ్జాక్ట్గా ఆ కొండ ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయారు. అండ్ అదేమీ రిమోట్ ఏరియాస్లో కూడా లేదు, ఓపెన్గా కనబడే ప్లేస్లోనే ఉంది. కానీ మోడర్న్ డే కార్టోగ్రాఫర్సే దాన్ని చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందువలన ఎగ్జాక్ట్గా అది ఎక్కడ ఉందో ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో అవుట్ టు డేట్ మ్యాప్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకప్పటి కాలంలో ఉన్న మ్యాప్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు వేరు రకాలుగా మారిపోయి ఉండొచ్చు. అంటే ఆ తర్వాత భూమి మీద షేప్ షిఫ్టింగ్ అనేది జరుగుతూ ఉండొచ్చు. అంటే లైక్ టెక్టానిక్ ప్లేట్స్ అనేవి మారుతూ ఉండడం వలన ప్లేసెస్ లొకేషన్స్ మారిపోతూ ఉండొచ్చు. అంతేకాదు, ఎరోషన్ కారణంగా లేదంటే ఇంటెన్స్ వాల్కానిక్ యాక్టివిటీ కారణంగా కూడా కొన్నిసార్లు లోకల్ ల్యాండ్స్కేప్ కంప్లీట్గా మారిపోవచ్చు. ఒక్కొక్కసారి అయితే రాత్రికి రాత్రే మారిపోతుంది. బేసిక్గా మనుషులైతే ఇంకా నగరాలని, అగ్రికల్చర్ ల్యాండ్స్ని, కొండలని వీటన్నిటిని కూడా ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తూ ఉంటారు. అడవుల్ని ఎప్పటికప్పుడు నరికేస్తూ వాటి రూపురేఖల్ని మార్చేస్తున్నారు. నదుల్ని పూర్తిగా చెత్తతో నింపేస్తూ ఎప్పటికప్పుడు విధ్వంసం సృష్టిస్తున్నారు. సో ఇలా కూడా భూమి మీద చాలా రకాల మార్పులు అయితే వస్తూ ఉంటాయి. అందువలన ఒకప్పటి కాలంలో ఉన్న ప్లేసెస్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటాయని చెప్పడానికి లేదు. అండ్ ఇప్పుడు కూడా భూమి మీద ఉన్న ప్రతి ప్రాంతాన్ని ఎగ్జాక్ట్గా మ్యాపింగ్ చేయడానికి అయితే వీల్లేదు. బేసిక్గా సముద్రంలో మొత్తంలో కేవలం 19% మాత్రమే ప్రస్తుతానికి మనం మ్యాపింగ్ చేసాం. మిగతా 81%ని మనం ఇప్పటి వరకు మ్యాపింగ్ చేయలేదు. అంటే మన భూమి మీదే మనం చాలా ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసాం.
సో ఈ భూమి చాలా పెద్దది అండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందువలన దీన్ని ఎగ్జాక్ట్గా మ్యాపింగ్ చేయడం చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మెయిన్గా ఒక హైలీ యాక్యురేట్ మ్యాప్ను తయారు చేయడం కంటే దాంట్లో ఉన్న ప్రతి చిన్న డీటెయిల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ రావడం అనేది అంతకంటే కష్టంతో కూడుకున్న పని. బేసిక్గా మన్హాటన్ అంత భారీ సైజులో ఉన్న శాండీ ఐలాండ్ని మనం 2013 సంవత్సరం వరకు కనుక్కోలేకపోయాం. ఇది ఫ్రెంచ్ తీరానికి దగ్గరలో ఉన్న న్యూ క్యాలిడోనియా అనే ఒక ప్రాంతానికి దగ్గరలో సౌత్ పసిఫిక్ ఓషన్లో ఉంటుంది. అండ్ ఇది గూగుల్ ఎర్త్లో 2013 వరకు కనబడలేదు, ఆ తర్వాత మాత్రమే కనబడింది. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2012 సంవత్సరంలో కొంతమంది ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు ఆ ఐలాండ్కి ఒక విజిట్ వేశారు. బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ ఐలాండ్ వాళ్ళకి అక్కడ కనబడలేదు. కాకపోతే అంతకు ముందు నుంచి గడిచిన 100 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న నాటికల్ చార్ట్స్లో అలాగే బెస్ట్ మ్యాప్స్లో ఈ శాండీ ఐలాండ్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేయబడింది. ఆ శాండీ ఐలాండ్ ఒక ప్రాపర్ లొకేషన్లో ఉన్నట్టుగా చూపింపబడింది. బట్ ఆ లొకేషన్కి వెళ్ళి చూస్తే శాండీ ఐలాండ్ అనేది లేదు. అయితే కొన్నిసార్లు ఇమాజినేషన్ కారణంగా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు, లేదంటే ఆ ప్రాంతాన్ని పరిశోధించిన వ్యక్తి కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుండొచ్చు, లేదంటే హ్యూమన్ ఎర్రర్స్ కారణంగా కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉండొచ్చు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే, అర్థం చేసుకోగలిగిన విషయమే. కానీ కొన్నిసార్లు కొంతమంది కార్టోగ్రాఫర్స్ కావాలని కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అంటే దాని కారణంగా వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉంటుంది. అలాంటి బెనిఫిట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొన్నిసార్లు మ్యాప్స్ని రాంగ్గా డిజైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లోని ఆగ్లోయే అనే ఒక నగరం కూడా సేమ్ ఇదే కోవకు వస్తుంది. అది న్యూయార్క్లో ఉంటుంది. న్యూయార్క్లోని బాగా బిజీగా ఉన్న ఒక ఏరియాలో ఈ ఆగ్లోవే ఉన్నట్టుగా జనరల్ డ్రాఫ్టింగ్ అనే ఒక మ్యాప్ పబ్లిషర్ వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్లో ఉంటుంది. బేసిక్గా ఒకనొక టైంలో జనరల్ డ్రాఫ్టింగ్ వాళ్ళు చాలా అంటే చాలా పాపులర్ సంస్థ. 1930 నుంచి 1998 మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసిన మ్యాప్స్ చాలా పాపులర్, ప్రతి ఒక్కరూ వాటిని ఉపయోగించేవారు. అయితే అంతటి అద్భుతమైన పేరున్న ఆ సంస్థ ఈ ఆగ్లోయే అనే ఒక లేని నగరాన్ని ఎందుకు సృష్టించింది? నిజం, ఆగ్లో అనే పేరుతో అసలు నగరమే లేదు. మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి కనుక చూసినట్టయితే అక్కడ మీకు ఎలాంటి నగరము కనబడదు. కానీ వీళ్ళు ఎందుకని అలా చేయడం జరిగింది అనే దానికి చాలా రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. అయితే శాండీ ఐలాండ్ని కూడా అలాగే చేశారని చెప్పలేము, దానికి వేరే రీజన్ కూడా ఉండి ఉండొచ్చు. బట్ ఆగ్లోని మాత్రం చేయడానికి డెఫినెట్గా వేరే రీజన్స్ అయితే ఉన్నాయి. అసలు ఆ నగరం పేరుని ఎలా క్రియేట్ చేశారంటే ఆటో జీ లిండ్బర్గ్ అనే ఒక కార్టోగ్రాఫర్ ఉన్నాడు. అతను కూడా జనరల్ డ్రాఫ్టింగ్ తరపున పనిచేస్తూ దాన్ని ఫౌండ్ చేసిన పర్సన్. అలాగే ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతని పేరు ఎర్నెస్ట్ ఆల్పర్స్. వీళ్ళ పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని ఆ సిటీని అయితే క్రియేట్ చేశారు. దాన్ని కావాలని ఆ మ్యాప్లో పెట్టారు. అయితే ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు కొన్ని కాపీరైట్ ట్రాప్స్ని క్రియేట్ చేశారు. వాళ్ళు అప్పట్లో చాలా పవర్ఫుల్ అండ్ పాపులర్ మ్యాప్ మేకర్స్ కదా, వాళ్ళ మ్యాప్స్ని చాలామంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డెవలప్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఓన్ మ్యాప్స్ లాగా బయటికి పబ్లిష్ చేసుకుంటూ ఉండేవారు. ఇలా చేయడం వలన వీళ్ళకి వచ్చే గిరాకీ తగ్గిపోతుంది అని వీళ్ళు ఆలోచించారు. అందుకోసం వీళ్ళు ఒక కొత్త టెక్నిక్తో వచ్చారు, అదే కాపీరైట్ ట్రాప్స్. కొన్నిసార్లు టెక్నాలజీ కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అలాంటిది మనుషులు మోసం చేయడంలో తప్పేమీ లేదు కదా. 1930sలో ఎలాగ టెక్నాలజీ అయితే లేదు. అండ్ అప్పట్లో మ్యాప్స్ అనేది చాలా హ్యూజ్ టైం కన్జ్యూమింగ్ అండ్ పెయిన్స్ టేకింగ్ ప్రాసెస్ కూడా. అలాంటి ఒక మ్యాప్ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడంటే గూగుల్ కారు మొత్తం అన్ని రోడ్లలో తిరిగేసి ఈజీగా మ్యాప్స్ని క్రియేట్ చేసేస్తుంది. కానీ అప్పట్లో అలా కాదు. చాలా పెద్ద మొత్తంలో మనీ కావాలి, మ్యాన్ పవర్ కావాలి, వాళ్ళకి ఆ విషయంలో చాలా నాలెడ్జ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మంచి మ్యాప్స్ వస్తాయి. సో ఇలాంటి ఒక డిఫికల్ట్ ప్రాసెస్ని దాటుకొని వాళ్ళు మ్యాప్స్ని క్రియేట్ చేసినప్పుడు వేరే వాళ్ళు చాలా ఈజీగా ఆ మ్యాప్స్ని కనుక బయటికి పబ్లిష్ చేస్తున్నట్టయితే అది వాళ్ళకి నచ్చదు కదా. సో అందుకని దాన్ని ఆపడం కోసం ఈ విధానాన్ని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన మ్యాప్లో ఉన్న ఆ నగరాన్ని ఒకవేళ వేరే ఎవరైనా సరే వాళ్ళ మ్యాప్లో కూడా కనుక పెట్టినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆగ్లో నగరాన్ని కనుక తీసుకున్నట్టయితే, అంటే వీళ్ళు ఇది కాకుండా ఇంకొక 2-3 ట్రిక్లు అయితే ప్లే చేశారు. ఒకవేళ వాళ్ళ మ్యాప్లో కూడా ఈ ఆగ్లోయే నగరం గురించి కనుక మెన్షన్ చేసినట్టయితే అది ఖచ్చితంగా వీళ్ళ మ్యాప్ని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ తీసేసినట్టే. అప్పుడు వాళ్ళ మీద వీళ్ళు కేసు అయితే వేసుకోవచ్చు. అలాగా వీళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆ ఆలోచనని దృష్టిలో పెట్టుకుని ఈ ఫేక్ మ్యాప్ని క్రియేట్ చేశారు. బేసిక్గా ఈ నగరం గురించి ఎవరు వెతకరు, ఎందుకంటే అలాంటి ఒక నగరం ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు కదా. సో అందువలన మ్యాప్లో వాళ్ళకి కనబడినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. సో తప్పులు ప్రింట్ చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ మీద ప్రజలకు నమ్మకం పోయే అవకాశం ఉంది కదా అనే పాయింటే ఇక్కడ లేదు. సో ఇలాంటి ఒక కాపీరైట్ ట్రాప్ ద్వారా క్రియేట్ చేసిన టౌన్ని పేపర్ టౌన్ అని పిలుస్తూ ఉంటారు, లేదంటే ఫ్యాంటమ్ సెటిల్మెంట్ అని పిలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు మౌంట్ వేజల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళ ఆలోచనల్ని వేరే వాళ్ళు ఎవరు కూడా తీసుకోకుండా వాళ్ళు అక్కడ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది అప్పట్లో చాలా బాగా వర్కౌట్ అయింది కూడా, ఎందుకంటే చాలామంది వీళ్ళ మ్యాప్స్ని బేస్ చేసుకుని వేరే మ్యాప్స్ని క్రియేట్ చేసేవారు. కానీ ఆ మ్యాప్స్లో ఈ నగరం ఉండేది, బట్ ఈ నగరం నిజంగా అసలు లేదు కదా. అందువలన అది వీళ్ళకి బాగా బెనిఫిట్ అయ్యేది. దాని మీద చాలా పెద్ద మొత్తాలని సంపాదించారు అప్పట్లో వాళ్ళ మీద కేసులు వేసి.
అయితే దీంట్లో కూడా ఇంకొక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ను బేస్ చేసుకొని కొంతమంది వీళ్ళ కేసుల నుంచి తప్పించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మ్యాప్ని వేరే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నారు, కానీ ఆ మ్యాప్లో లేని నగరాన్ని వీళ్ళు పెట్టారు. ఈ నగరాన్ని సేమ్ వాళ్ళు కూడా వాళ్ళ మ్యాప్స్లో ప్లేస్ చేశారు. అలాంటి టైంలో కేసు నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ మ్యాప్లో ఆ నగరం ఎక్కడైతే చెప్పబడుతుందో, అంటే ఆ పేపర్ టోన్ ఎక్కడైతే ఉంటుందని చూపిస్తుంటారో ఆ ప్రాంతంలో అదే పేరుతో ఒక జనరల్ స్టోర్ను ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాగ్లో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి యాగ్లో జనరల్ స్టోర్ అనే ఒక స్టోర్ని ఆ ప్రాంతంలో ఓపెన్ చేస్తారు. మిగతా టౌన్ ఎక్కడ ఉందనేది ఎవరికి అనవసరం, కానీ అక్కడ ఉన్న జనరల్ స్టోర్కి ఆ పేరు అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఆ నగరం ఉన్నట్టే. సో అప్పుడు వీళ్ళ కేసుని ఎవరు కూడా ప్రూవ్ చేయడానికి లేదు, వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. సో ఇలాంటి కాపీరైట్ ట్రాప్స్ని కూడా చాలా మంది చాలా తెలివిగా తప్పించుకున్నారు. కొన్నిసార్లు ఈ కాపీరైట్ ట్రాప్స్ని వేరు వేరు పర్పస్లకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే కేవలం వేరే వాళ్ళ మీద కేసు వేయడానికి మాత్రమే కాదు, ఇంకొక రకంగా కూడా వాడుతూ ఉంటారు. ద లండన్ A to Z అని మ్యాప్స్ కంపెనీ ఒకటి ఉంది. ఈ కంపెనీ వాళ్ళు కూడా లండన్లో ఉన్న స్ట్రీట్స్ అన్నింటిలోని కూడా ట్రాప్ స్ట్రీట్స్ని నింపేవారు. అంటే పేపర్ టౌన్స్ అనేవి పెద్ద పెద్ద టౌన్స్, కానీ ఇక్కడ అలా కాదు. ప్రతి స్ట్రీట్ కూడా ఫిక్షనల్ స్ట్రీటే, అసలు ఆ స్ట్రీట్ లేదు, కానీ మ్యాప్లో మాత్రం ఆ స్ట్రీట్ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. బేసిక్గా ఇలాంటి మ్యాప్స్ని ఎందుకు క్రియేట్ చేస్తారు అనడానికి ఒక పాయింట్ ఉంది. అది వేరే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ మ్యాప్స్ని కాపీ కొట్టకుండా. కానీ ఇంకొక పాయింట్ కూడా ఉంది. దాన్ని 2005వ సంవత్సరంలో ఒక చైనీస్ టూరిస్ట్ తెలియజేశాడు. ఆ టైంలో అతను ఏమని చెప్పాడంటే A to Z కంపెనీ వాళ్ళు లండన్ యొక్క గవర్నమెంట్ తరపున పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాబ్ డ్రైవర్ కూడా లండన్ నగరంలో ఉన్న వీధులన్నింటినీ కూడా ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, మ్యాప్లతో అవసరం లేకుండానే వాళ్ళు లండన్ మొత్తాన్ని తిరగగలగాలి అని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఇలాంటి కొన్ని ఫేక్ స్ట్రీట్స్ని క్రియేట్ చేసేవారు. ఇలా చేయడం వలన ఆ ట్యాక్సీ డ్రైవర్స్ అందరూ కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. సో మ్యాప్లతో సంబంధం లేకుండానే వాళ్ళు అన్ని ప్రాంతాలను తిరిగి అన్నింటినీ గుర్తుపెట్టుకునేవారు. తర్వాత వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ వర్క్స్ని చేసుకునేవారని తెలియజేశాడు. అప్పట్లో బ్లాక్ ట్యాక్సీస్ ఉండే విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో వాళ్ళందరికీ ఇది ఒక టెస్ట్ అనమాట. ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అయితే వాళ్ళకి క్యాబ్కి పర్మిషన్స్ అయితే ఇచ్చేవారు, లేదంటే పర్మిషన్స్ ఇచ్చేవారు కాదు. ఇలాగా చాలా రకాల ఫిక్షనల్ టౌన్స్ని కావాలని క్రియేట్ చేశారు. అయితే ఇలా క్రియేట్ చేసిన ఒక టౌన్ నిజంగానే ఎదురైంది కూడా. జర్మనీలో ఇలాగే ఒక పేపర్ టౌన్ క్రియేట్ చేశారు. బట్ ఆశ్చర్యకరంగా ఆ పేపర్ టౌన్ ఉంది అంటూ చాలా ఎక్కువగా వార్తలు బయటకు వచ్చాయి. అండ్ ఆ తర్వాత చాలామంది ప్రజలు మేము ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళమే అంటూ బయటకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి చాలా రకాల డిబేట్స్ కూడా నడిచాయి ఆ టైంలో. అంటే ఎక్కువగా 3 క్వశ్చన్స్ అయితే వినిపించేవి. మీలో ఎవరైనా సరే ఆ నగరానికి వెళ్ళారా, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ నగరానికి వెళ్ళారా, లేదంటే మీకు ఆ నగరానికి చెందిన ఏదైనా ముఖ్యమైన విషయం గురించి తెలుసా, అంటే ఆ నగరంలోని ప్రజలు కానీ లేదంటే ఆ నగరంలో ఉన్న ఏమైనా ప్రాంతాలు కానీ వాటి గురించి మీకు తెలుసా అనే క్వశ్చన్ చాలా ఎక్కువగా వినిపించేది. అయితే చాలామంది లేదని చెప్పేవారు, బట్ ఆ నగరం ఉందని చెబుతున్న వాళ్ళ మాట కూడా ఎక్కువగానే వినబడేది. ఆ టైంలో ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఆ నగరం నిజంగానే ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ దానికంటూ ఒక అఫీషియల్ కౌన్సిల్ని కూడా క్రియేట్ చేసి 2019లో ఈ నగరం నిజంగా లేదని ప్రూవ్ చేసినట్టయితే €1 మిలియన్ ప్రైజ్ మనీగా ఇస్తామని కూడా తెలియజేశారు. బట్ అఫ్ కోర్స్ ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు, ఎందుకంటే చాలామంది చెప్పారు కాబట్టి ఆ నగరం నిజంగానే ఉందని. సో అందువలన ఒకప్పటి కాలం నాటి కార్టోగ్రాఫర్స్ గీసిన మ్యాప్లలో ఉన్న లొకేషన్స్ని ఎగ్జాక్ట్గా మనం చేరుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఆఫ్ మూన్, మౌంటైన్స్ ఆఫ్ కాంగ్ ఇవన్నీ కూడా ఉన్నాయని వాళ్ళైతే చెబుతున్నారు ఆ మ్యాప్స్ ద్వారా. బట్ అలాంటివేవి ఇప్పటి కాలం నాటి మ్యాప్స్లో మనకు కనబడట్లేదు. అండ్ ఆ మ్యాప్స్లో ఉన్న లొకేషన్స్ నిజంగా ఎక్కడున్నాయో మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. పోనీ అవి చూపిస్తున్న ప్రాంతాలకు వెళ్ళి చూసినట్టయితే మనకు అవి కనబడవు. అక్కడ వేరే ప్రాంతాలకు వెళితే కనబడతాయో లేదో కూడా తెలియదు మనకి. వాటి యొక్క మిస్టరీ అలాగో ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోతుంటుంది. మరి ఆ కార్టోగ్రాఫర్స్ వాటిని ఆ మ్యాప్స్లో కావాలని మనల్ని పక్కదారి పట్టించడం కోసం పెట్టారా, లేదంటే నిజంగానే అవి ఉన్నాయా, వాళ్ళు కొన్ని తప్పులు చేయడం వల్ల అంటే హ్యూమన్ ఎర్రర్స్ వల్ల రైట్ లొకేషన్లో కాకుండా రాంగ్ లొకేషన్లో చూపించడం జరిగిందా, ఎగ్జాక్ట్గా ఏది వాస్తవం అనేది మనకైతే తెలియదు. బట్ ఆ కాంగ్ మౌంటైన్స్ని కానీ మూన్ మౌంటైన్స్ని కానీ మనమైతే ఎప్పటికీ చేరుకోలేం. ఇలాంటి అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఒకప్పటి కాలం నాటి మ్యాప్స్లో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పటికైనా శాస్త్రవేత్తలు ఛేదిస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే భూమి మీద ఉన్న ప్రతి లొకేషన్ని ఎగ్జాక్ట్గా మ్యాప్ చేయగలిగినట్టయితే అప్పుడు మాత్రమే మనకి దాని గురించి తెలిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. బట్ ఇప్పటికీ భూమి మీద చాలా ప్రాంతాలని మనం మ్యాపింగ్ చేయలేకపోతున్నాం. అండ్ సముద్రం అయితే 81% వరకు అన్మ్యాప్డ్ స్టేజ్లోనే ఉంది. సో వీటన్నిటిని కూడా ఫర్దర్గా డెవలప్ చేస్తే తప్ప మనం వీటి యొక్క మిస్టరీని అయితే సాల్వ్ చేయలేం.
సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. నో మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.